నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మాట ఇవ్వడం, ఇస్తే దాని మీద నిలబడడం ట్రంప్ డిక్షనరీలో లేదు. ఎప్పుడు ఏమంటాడో, ఏం చేస్తాడో, ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్థం చేసుకోవడం, అంచనా వేయడం కష్టం. అలాంటి ట్రంప్ ఇప్పుడు ఇరాన్తో యుద్ధం విషయంలోనూ అంతే కన్ఫ్యూజన్తో కనిపిస్తున్నాడు. యుద్ధం ఆపేస్తామంటాడు ఓసారి, 24 గంటలు తిరిగేసరికి యూటర్న్ తీసుకుంటాడు. అసలు ట్రంప్లో ఇంత గందరగోళం ఎందుకు? యుద్ధం ఎలా ముగించాలో తెలియట్లేదా? అర్థం కావడం లేదా? ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్ ఏంటి? ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ రోజుకో మాట. 2-3 వారాల్లో యుద్ధం ముగిస్తామంటాడు. 24 గంటలు తిరగక ముందే మాట మార్చేస్తాడు. యుద్ధం ముగింపుపై ఇంత కన్ఫ్యూజనా? ఎండ్ కార్డు వేయడం ఎలానో తెలియట్లేదా? పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ఆగదా? ఇరాన్కు ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్ ఏంటి? ఆశ్చర్యమో, ఆగ్రహమో, ఆందోళనో? కారణం ఏదైనా పశ్చిమాసియాలో యుద్ధంపై ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు, మార్చేస్తున్నారు కూడా. తను కన్ఫ్యూజ్ అవడమే కాదు, ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మరో 2-3 వారాల్లో ఇరాన్పై దాడులను ముగించే అవకాశాలు ఉన్నాయని, హర్మూజ్ను ఓపెన్ చేయించడం తమ పని కాదని ముందుగా ప్రకటించారు ట్రంప్. దీంతో ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకుంది. యుద్ధం ఆగబోతోందని ఫీల్ అయింది. కట్ చేస్తే 24 గంటలు తిరగక ముందే మరోసారి మాట మార్చేశారు ట్రంప్. హర్మూజ్ను తెరిచి స్వేచ్ఛగా ఉంచే వరకు దాడులు కొనసాగిస్తామని ఇప్పుడు ప్రకటించారు. హర్మూజ్ దగ్గర నౌకల రాకపోకలను అడ్డుకుంటే బాంబుల వర్షంతో ఇరాన్ను రాతి యుగం నాటి దశకు తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరాన్ అధ్యక్షుడు కాల్పుల విరమణ కోరుకుంటున్నారని, అయితే హర్మూజ్లో స్వేచ్ఛాయుత రవాణా నెలకొన్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు ట్రంప్. ఇకటు ఇరాన్తో యుద్ధంలో తమకు మిత్ర దేశాల నుంచి మద్దతు దక్కకపోవడంపై ట్రంప్ మరోసారి మండిపడ్డారు. నాటో ఓ కాగితపు పులి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో నుంచి తప్పుకునే ఆలోచన చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు మిడిల్ ఈస్ట్ లో అదనపు బలగాల మోహరింపును అమెరికా కొనసాగిస్తోంది. విమాన వాహక నౌక USS HW బుష్ కూడా వర్జీనియా నుంచి పశ్చిమాసియా దిశగా బయలుదేరిందని అమెరికా ప్రకటించింది. అసలు యుద్ధం విషయంలో ట్రంప్ ఎందుకు ఇంతలా గందరగోళానికి లోనవుతున్నారని ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటోంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి ట్రంప్ తీరు ఇలానే కనిపిస్తోంది. నిజానికి ఎలాంటి ప్లానింగ్, అంచనాలు లేకుండా ఏకపక్షంగా అమెరికా యుద్ధంలోకి దిగింది. మరీ ముఖ్యంగా హర్మూజ్ విషయంలో, యుద్ధాన్ని ముగించడం విషయంలో కనీసం ఐడియా ఉన్నట్లు కూడా అనిపించదు. ఇదే ఇప్పుడు అమెరికాను, ట్రంప్ను కార్నర్ అయ్యేలా చేస్తోంది, ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు అన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలై 5 వారాలు గడుస్తున్నా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో అమెరికాకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. గల్ఫ్ లోని అమెరికా యుద్ధ స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇక హర్మూజ్ను ఇరాన్ క్లోజ్ చేయడంతో ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇది అగ్రరాజ్యంపై ఒత్తిడి తీసుకువస్తోంది. హర్మూజ్ను ఓపెన్ చేసేందుకు సాయం చేయాలన్న విజ్ఞప్తికి నాటో కూటమి సహా ఏ మిత్ర దేశము పట్టించుకోకపోవడం, ఇరాన్ దాడుల నుంచి రక్షించాలని గల్ఫ్ దేశాలు మొరపెట్టుకోవడం, ఇకటు అమెరికన్ పౌరులు కూడా తనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, ఇవన్నీ ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇరాన్తో యుద్ధంలో ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజుకో మాట మారుస్తున్నారు. ఏ రేంజ్ లో ఫ్రస్ట్రేట్ అవుతున్నాడో ట్రంప్ ప్రకటనలు చెప్పకనే చెప్తున్నాయి. ఇప్పుడే కాదు, యుద్ధం మొదలైన మొదటి వారం నుంచి ట్రంప్ తీరు ఇలానే కనిపిస్తోంది. ఒప్పందం కోసం ఇరాన్ విన్నపాలు చేస్తోందని ఒకసారి,
ఒప్పందానికి రాకుంటే ఇరాన్పై విరుచుకు పడతామని మరోసారి, ఇరాన్తో అసలు ఒప్పందమే అవసరం లేదని ఇంకోసారి. ఇలా యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఇకిప్పుడు మరోసారి యూటర్న్ తీసుకున్నాడు. 2-3 వారాల్లో ముగిస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన 24 గంటల్లోపే హర్మూజ్ లో నౌకలను అడ్డుకుంటే ఇరాన్ను రాతి యుగం నాటికి పంపించే వరకు దాడులు చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ తీరు చూస్తే యుద్ధంలో సందిగ్ధ పరిస్థితికి చేరుకున్నట్లు అర్థమవుతోంది. యుద్ధం త్వరగానే క్లోజ్ చేయొచ్చనే ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయిన ట్రంప్ వారు మిగిల్చిన సమస్యల్లో చిక్కుకుని ముగింపు ఎలానో తెలియక అవస్థలు పడుతున్నారు. యుద్ధం ఆపడం అంటే మొదలు పెట్టినంత ఈజీ కాదనే సంగతి ట్రంప్కు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇకటు హర్మూజును ఓపెన్ చేయకపోతే దాడులు పెంచుతామన్న ట్రంప్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అది ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే చర్చ మొదలైంది. తనదైన రోజు ఎవడైనా యుద్ధం చేస్తాడు. అసలు ఆ యుద్ధమే రాకుండా చూస్తాడు చూడు, వాడే నిజమైన నాయకుడు. యుద్ధం మొదలు పెట్టడం కంటే ముగించడమే కష్టం. ఈ చిన్న లాజిక్ మిస్ అయిన అమెరికా ఇప్పుడు యుద్ధంలోకి అవస్థలు పడుతోంది. ఎలా ఆపాలో, ఎన్ కార్డ్ ఎలా వెయ్యాలో తెలియక ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. రాతి యుగంలోకి తీసుకువెళ్లేలా ఇరాన్పై దాడులు ఉంటాయంటున్న ట్రంప్ ఏం చేయబోతున్నారు? వార్ ఇంకెన్నాళ్ళు? ప్రపంచం ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా ప్రపంచంపై భారం తగ్గదా? ట్రంప్ వార్నింగ్ ఇప్పుడేం జరగబోతోంది? యుద్ధాన్ని తీవ్రతరం చేస్తే పరిస్థితి ఏంటి? గల్ఫ్ లో సైనిక శక్తి మోహరిస్తే జరిగేది ఏంటి? ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదా? ట్రంప్ ప్రకటనతో కనిపిస్తున్న భయాలేంటి? ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి, తిరుగులేని అధికారమంటూ డబ్బా కొట్టుకునే అమెరికాకు ఇరాన్ దెబ్బతో కళ్ళు బైర్లు కమ్మాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. తమ సైనిక బల ప్రదర్శన ముందు ఇరాన్ త్వరగా తలొగ్గుతుందని అమెరికా భావించింది. అయితే అగ్రరాజ్యం లెక్క తప్పింది. అమెరికా దాడుల్లో టాప్ లీడర్లు చనిపోయినా ఇరాన్ అద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించింది. సంస్థాగతంగా బలాన్ని కనబరిచింది. అసమాన ప్రతీకార చర్యలతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంది. ఇరాన్ ప్రాంతీయంగా బలమైన వ్యూహాత్మక నిర్మాణం కలిగిన దేశం. దీంతో అలాంటి దేశంతో యుద్ధంతో తక్షణమే ఫలితాలు సాధించాలని చూడడం ప్రమాదకరమని ట్రంప్కు ఇప్పటికైనా అర్థమై ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు హర్మూజ్ దగ్గర నౌకలను అడ్డగించడం ఆపకపోతే ఇరాన్ను రాతి యుగంలోకి తీసుకెళ్లే రేంజ్ దాడులు ఖాయం అంటున్న ట్రంప్ ఇప్పుడేం చేయబోతున్నారనే టెన్షన్ కూడా ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. ఇరాన్ మీద దాడులను మరింత ముమ్మరం చేయబోతున్నారా? అదే జరిగితే యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందని, ఎలాంటి భారం పడుతుందని ప్రపంచ దేశాలన్నీ ఆందోళన పడుతున్నాయి. ఇరాన్లోకి మరింతగా చొచ్చుకెళ్లి అమెరికా యుద్ధాన్ని తీవ్రం చేస్తే పరిస్థితి ఏంటి? గల్ఫ్ దేశాల్లో సైనిక బలగాలను అమెరికా భారీగా మోహరిస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. నిజానికి ఈ రెండింటిలో ఏ ఒక్కటి జరిగినా ఇరాన్కు మద్దతుగా నిలుస్తున్న శక్తులు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. దీంతో హర్మూజ్ దగ్గర ఉద్రిక్తతలు తలెత్తితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా తగ్గేంత వరకు తాము తగ్గేది లేదు అన్నట్లు ఇరాన్ తీరు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు దాడులను అమెరికా ముమ్మరం చేస్తే ఆ భారం ప్రపంచం మెడకు చుట్టుకునే అవకాశాలు ఉంటాయి. వార్ ఇలానే కొనసాగితే పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి మరికొన్ని వారాలు, నెలలు పట్టొచ్చు. ఇది చమురు సరఫరా, ధరల పునరుద్ధరణ కాల పరిమితిని ఇంకా పొడిగిస్తుంది. అటు హౌతీలు కూడా యుద్ధంలోకి ఎంటర్ అయ్యారు. దీంతో హర్మూజ్కు పశ్చిమాన ఉన్న బాబెల్ మండెబ్ జల సంధికి ముప్పు పొంచి ఉంది.
దీనిని కూడా కంట్రోల్ చేస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి. యుద్ధం ఇలా కొనసాగితే తప్పకుండా ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు బాగు. కానీ ఇది కొన్ని రోజుల వరకు ఇలా వెళ్ళిపోతూ ఉంటే, అడ్జస్ట్ అయిపోతే మాత్రం యుద్ధం టెంపో పెరిగే అవకాశం ఉన్నది. అమెరికా ఇంకా పూర్తిగా వాళ్ళ బలం వాడలేదు. ఎక్కువ బలం వాడే పరిస్థితులు వచ్చినాయి అంటే ఇరాన్కి కూడా ఇబ్బంది తగులుతుంది. ప్రస్తుతం ఇరాన్ అమెరికా ఆలోచించేది ఏంటంటే చమురు ఫెసిలిటీలు అవన్నీ పాటు చేయకూడదు, అంతవరకు రాకూడదు. కానీ యుద్ధం సాగుతూ ఉంటే తప్పకుండా అవి కూడా కలిపేస్తారు. నిజానికి ఇప్పటికిప్పుడు లేదంటే ట్రంప్ ముందు చెప్పినట్లు 2-3 వారాల్లో యుద్ధం ఆగినా ఆ తర్వాత నుంచి పరిస్థితులు నార్మల్ అవడానికి, ఘర్షణ ముందు స్థాయికి, చమురు ఉత్పత్తి పునరుద్ధరణ, హర్మూజ్లో ట్యాంకర్ల రాకపోకల సాధారణ స్థితికి చేరడానికి తక్కువలో తక్కువ 2 నెలల సమయం పడుతుంది. హర్మూజ్ జలసంధి వెడల్పు కేవలం 35 కిలోమీటర్లు మాత్రమే. మధ్యలో ఒక్కొక్కటి 3.2 నుంచి 3.7 కిలోమీటర్ల వెడల్పు ఉన్న కేవలం 2 నిర్దేశిత షిప్పింగ్ లేన్లు మాత్రమే ఉంటాయి. ఇక యుద్ధం సమయంలో ఇరాన్ మహం 3, మహం 7 లాంటి శక్తివంతమైన సీమైన్స్ ను అమర్చినట్లు తెలుస్తోంది. యుద్ధం ఆపేసిన తర్వాత వీటిని తొలగించే ప్రక్రియ చాలా డేంజర్. దీనికి కూడా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే కానీ నౌకల రవాణా పునరుద్ధరణ జరగదు. దాడికి గురైన నౌకల నుంచి శిథిలాల తొలగింపు కూడా సంక్లిష్టంగా మారుతుంది. 2-3 వారాల్లో యుద్ధం ఆగితేనే పరిస్థితి ఇలా ఉందంటే 2-3 వారాల్లో దాడులు పెంచుతామని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో, నష్టం ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. యుద్ధం ఎన్ని రోజులు కంటిన్యూ అయితే అమెరికా మీద అంత ఒత్తిడి పెరగడం ఖాయం. దీంతో ట్రంప్ కు మరిన్ని చిక్కులు ఖాయం. ఇదంతా ఎలా ఉన్నా యుద్ధంలో చిక్కుకొని అమెరికా ఇబ్బందులు పడడం వెనుక సంప్రదాయ వ్యూహాత్మక తప్పిదమే కారణంగా కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్తతలను మరింతగా సాగదీయడం అంటే సుదీర్ఘ సంఘర్షణలకు దారితీసే అవకాశం ఉంటుంది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావం ఆ 2 దేశాలకు మాత్రమే పరిమితం కాదు. ఉద్రిక్తతలు మరింతగా పెరిగితే ఇంధన మార్కెట్లలో అస్థిరత ఏర్పడుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వ్యాపిస్తాయి. గల్ఫ్ స్థిరత్వం దెబ్బతింటే భారత్ లాంటి దేశాలపైన ప్రతికూల ప్రభావం పడుతుంది. నిజానికి ఇది జనం కోరుకున్న యుద్ధం కాదు, స్వార్థం కలిసిన యుద్ధం. ఇది ఎప్పుడు ఆగుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఇరాన్తో వార్ ట్రంప్నకు గుణపాఠం. ఈ పరిస్థితిని చక్కదిద్దడం ట్రంప్ ముందున్న పెద్ద పని. ఇప్పుడు అమెరికాకు అత్యంత కష్టమైన పని ఏంటంటే యుద్ధాన్ని కొనసాగించడం కాదు, యుద్ధం నుంచి బయటపడే మార్గాన్ని వెతకడం అనడంలో ఎలాంటి అనుమానం లేదు.